హాయ్ హలో మైసెల్ఫ్ ఈశ్వర్. సో ఈరోజు మన స్టూడియోలో చాలా ఇంపార్టెంట్ వ్యక్తి ఉన్నారు. అసలు బేసికలీ ఈ ఇష్యూ మీద మనం ఆయనకి కాల్ చేసిన వెంటనే అసలు నేను రెస్పాండ్ అవ్వదలుచుకోవట్లేదు అని చెప్పేసి అనుకున్నారు. కానీ మీరు స్పందించాలి, బయట చాలా స్పెక్యులేషన్స్ వస్తున్నాయి అది ఇది అని చెప్పేటప్పుడు చాలా ఫాలోఅప్ చేసి సో ఆయన ఒప్పించి ఈరోజు నేను ఇంటర్వ్యూకి తీసుకురావడం జరిగింది. సో అసలు ఆ ఇష్యూ ఏంటనేది చెప్పే ముందు ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ కాపీ రైట్స్ కాంట్రవర్సీ అనేది ఎక్కువ అయిపోయింది. మొన్న కొరటాల శివ గారి శ్రీమంతుడి సినిమా తాలూకు ఒరిజినల్ రైటర్ శరత్ చంద్ర గారు ఆ కోర్ట్ కేసు అదంతా కూడా విన్నాము. గతంలో ఆయన సినిమాని ఆచార్య అప్పుడు కూడా ఒక వ్యక్తి లైవ్లో కొరటాల శివ గారితో డిబేట్ చేయడం ఇదంతా మనం చూసాము. సో ఇప్పుడు నా బేబీ సినిమా మనందరికీ తెలిసిందే కదా, ఒక 100 crores వరకు కలెక్ట్ చేసినటువంటి మూవీ అది. సో ఆల్మోస్ట్ 7 months అయిపోతుంది. సో ఇప్పుడు వెలుగులోకి వచ్చినటువంటి విషయం అంటే ఈ సినిమా నాది అంటే ఈ స్టోరీ నాది అని చెప్పేసి ఆయన చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. సో ఈ ఇష్యూ మీద చాలా ఫాలోఅప్ చేసి సార్ని ఒప్పించి మనం ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. అసలు ఆ బేబీ సినిమా స్టోరీ గురించి ఆ కాంట్రవర్సీ ఏంటనేది ఆయన మాటలో తెలుసుకుందాం. ఆయన పేరు శ్రీరామ్ గారు. సో ఆయన మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మిగతా విషయాలను కూడా తెలుసుకుందాం. నమస్తే సార్. సో ఆల్మోస్ట్ 7 months అంటే మీరు చాలా ఇంటర్వ్యూలు ఇచ్చేశారు ఇప్పటికి నాకు తెలుసు. సో అందరూ అడిగినటువంటి రొటీన్ క్వశ్చనే అని అనుకోకపోతే ఆల్మోస్ట్ 7 months సినిమా రిలీజ్ అయ్యి బేబీ ఇప్పుడే ఎందుకు? ఎవిడెన్స్ కలెక్షన్ సేమ్ క్వశ్చన్ పోలీస్ అడిగినారు. సో ఎవిడెన్స్ కలెక్షన్ కి టైం పడుతుంది, ప్లస్ ఆ మెంటల్ ట్రామా నుంచి బయటికి రావడానికి కొంచెం టైం పడుతుంది. అదంతా ఈజీ కాదు, ఎందుకంటే మనం ఇయర్స్ కష్టపడిన దానికి ఎవరో తీసుకొని వెళ్ళిపోతే దాని నుంచి నేను కానీ నా టీం కానీ ఉంటుంది ఒక మెంటల్ దీనికి ఆ ప్రిపరేషన్కి టైం పడుతుంది. అండ్ కరెక్ట్ టైంలోనే వచ్చినా అనుకున్నాను. ప్లస్ ఎవిడెన్స్ ఇస్తావు, ఫుల్ ఎవిడెన్స్ ఇస్తావు. నేను అదే రోజు వచ్చినా కానీ హంగామా చేయడానికి అంటారు. ఇప్పుడు వచ్చిన నెక్స్ట్ 1 month తర్వాత అయినా 1 year తర్వాత అయినా అదే క్వశ్చన్ ఉంటుంది, నువ్వు ఎందుకు హంగామా చేస్తున్నావు, ఇప్పుడు ఏదైనా అంతే. అర్థమైందా? సో నాకు అంటే కాన్షియస్గా నాకేంటంటే నాకు ఎవిడెన్స్ అంటే ఆ షాక్ నుంచి కొంచెం బయటికి వచ్చి ఆలోచన చేసి తర్వాత ఎవిడెన్స్ కలెక్షన్కి టైం పట్టింది. అండ్ నేను ఒక 1.5 month ముందే వాళ్ళకి లీగల్ నోటీస్ పంపా. సో ఆల్మోస్ట్ డిసెంబర్ అనుకోండి, అప్పుడు నేను ఎవరికి చెప్పలేదు కాబట్టి తెలియదు. డిసెంబర్లోనే వాళ్ళకి పంపించిన, డిసెంబర్ ఎండ్లో వాళ్ళకి నేను నోటీస్ పంపించి వాళ్ళు దానికి రిప్లై ఇచ్చి మళ్ళీ మేము ఒక లీగల్ టీమ్ దాని మీద ప్రిపేర్ అయ్యి కంప్లైంట్ ఇచ్చారు. కొంచెం టైం పట్టింది. సో ఇట్లా ఎక్స్టెండ్ అయ్యి ఫైనల్గా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాళ్ళకి నోటీసులు పంపించిన తర్వాత వాళ్ళు ఏమి రిప్లై ఇచ్చారు అన్నది తెలుసుకునే ముందు, సాయి రాజేష్ గారు బేబీ సినిమాకి డైరెక్టర్, ఎస్కేఎన్ గారు ప్రొడ్యూసర్. సో వీళ్ళిద్దరితో మీకు ఎప్పుడు పరిచయం అయింది షార్ట్ అండ్ స్వీట్గా? నాకు ఓన్లీ ఆ బేబీ డైరెక్టర్తో 2012-13 అట్లా కొంచెం తెలుసు. డేట్స్ కొంచెం అటు ఇటు, ఎందుకంటే అప్పటికి గుర్తుండవు కదా. అప్పుడు ఆ పీరియడ్లో నాకు తెలుసు. ఆయన పరిచయం అయినారు. మహేష్ కత్తి అని ఒక ఫిలిం మేకర్ ఉండే, లేరు, ఆయన త్రూ నాకు ఇది పరిచయం అయినారు. అప్పుడు ఒక ఫిలిం చేస్తున్నారు ఆయన, హృదయకాలయం అని. సో దానికి సినిమాటోగ్రఫీ చేయమని అడిగినారు. అవును, ఎందుకంటే నేను అప్పుడు నా షార్ట్ ఫిల్మ్స్ కి నేను సినిమాటోగ్రఫీ చేసేవాడు. అది పరిచయం అట్లా ఏర్పడింది. సో నేను చెయ్యను అని చెప్పా, ఎందుకంటే నాకు అంత కేపబిలిటీ లేదు అని చెప్పా. నేను ఓన్లీ షార్ట్ ఫిల్మ్సే చేస్తాను అంటే వాళ్ళు చిన్న బడ్జెట్తో చేస్తున్నారు కాబట్టి వీళ్ళతో చేయొచ్చు అనే మైండ్ సెట్లో ఉండే. నాకు అంత కేపబిలిటీ లేదు, ప్లస్ నేను పెద్ద సినిమా చేయలేదు కాబట్టి నేను చేయను అన్నాను. అంటే ఇది ఓన్లీ పరిచయం గురించి, ఈ కాన్వర్జేషన్ ఇవన్నీ రిలవెంట్. పరిచయం జస్ట్ అక్కడ స్టార్ట్ అయింది. దాని తర్వాత 2015లో అంటే నేను ఆయనకు ఒక 2 trailers చేశా. హృదయకాలంకి నేను ఐ మేడ్ 2 trailers ఫర్ హిమ్. అవి వైరల్ అయినాయి. 2015 అలా నేను ఆయనకు అంటే ఆ ట్రైలర్ కట్ మీరు ఎడిట్ చేశారా? ఆ ఐడియా ఫస్ట్ ట్రైలర్ డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ చేశా. ఫుల్ ప్యాకేజ్ చేసి ఇచ్చా. సెకండ్ది ఆయన షూటింగ్ అయిపోయిన తర్వాత మెటీరియల్ ఇస్తారు కదా, దాన్ని ఎడిట్ చేశా సెకండ్ ట్రైలర్. అవి యూట్యూబ్ లో నా ఛానల్లో ఉంటే చూడండి. మంచి రెస్పాన్స్ వచ్చింది. మీరు షిరీన్ శ్రీరామ్ ఛానల్లో ఇప్పుడు కూడా ఆ ట్రైలర్లు ఉంటాయి. అది సో 2015లో నేను కథ చెప్పిన తర్వాత ఆయనకు నచ్చి ఇది బస్తీ అమ్మాయి ఇద్దరిని ప్రేమిస్తుంది అనే కథ ఆయన చెప్తే 60 scenes నేను రాసి చెప్తే ఆయనకు నచ్చితే
60 సీన్స్ అప్పుడు రఫ్ గా 60 సీన్స్ అయినాయి ఎర్లీ స్టేజ్. 60 సీన్స్ త్వరగా నెరేట్ చేస్తారు. ఎంత అప్పుడంటే అదే ఎంత కేపబిలిటీ ఉంటే అంత 60 సీన్స్ రాసుకుంటాం కదా. అంటే నా నరేషన్ లో ఏం చెప్పినా నాకు గుర్తులేదు. అదే సో ఎంత వీలైతే అంత నేను ఐ ట్రైడ్ మై బెస్ట్ టు నరేట్ ఇట్. హీ లైక్డ్ ఇట్. నచ్చింది అతనికి, బాగా నచ్చింది, బాగా ఎగ్జైట్ అయ్యారు. బాగా ఎగ్జైట్. ఈ కథ మనం చేస్తున్నాము, ఇది లైన్. ఓకే, నేను ఇప్పుడు మీకు ఫస్ట్ చెప్తాను, నాకు అప్పుడు గుర్తు రాలేదు. అదే ఈ సినిమా మనం చేస్తున్నాము అన్నారు. ఇది రాక్ క్యాజిల్ బంజారా హిల్స్ లో చెప్పిన. రాక్ క్యాజిల్ ఉంటుంది బంజారా హిల్స్, అక్కడ చెప్పిన నేను చేస్తున్నామన్నారు. వాళ్ళు ఒక ఆఫీస్ కూడా ఓపెన్ చేసినారు. కొబ్బరి మట్ట అనే సినిమా చేస్తున్నారు కదా, అవును. అప్పుడు వాళ్ళు ఆఫీస్ ఓపెన్ చేసినారు దానికి. సో ఫస్ట్ ఫ్లోర్ లో కొబ్బరి మట్ట ఆఫీస్, గ్రౌండ్ కాదు దాని కింద ఫ్లోర్. అయితే ఇది గ్రౌండ్ ఫ్లోర్ కాదనుకుంటా, సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్. అంటే అది డూప్లెక్స్, అది అపార్ట్మెంట్ లో టాప్ ఫ్లోర్ లో డూప్లెక్స్ అనుకుంటా. పైన వాళ్ళ కొబ్బరిమట్ట ఆఫీస్, దాని కింద మాది. మా ఆఫీస్ లో ఒక రూమ్ మాది అంతే. సో అందులో మేము ఒక త్రూ అవుట్ ఒక 6 months to 1 year ఈ స్టోరీ రాయడం స్టార్ట్ చేసినాం. ఆయన స్పేస్ ప్రొవైడ్ చేసిండు ప్రాపర్ గా మొత్తం. ఇంకా ఎందుకంటే ఇట్ ఈస్ న్యాచురల్ ఫర్ అ ప్రొడ్యూసర్ టు గివ్ స్పేస్ ఫర్ ద డైరెక్టర్ కదా. ఫస్ట్ డైరెక్ట్ కథ చెప్పినాక దీన్ని ఇంకా చేయి అంటారు కదా, అన్నప్పుడు ఆ స్పేస్ ఎక్కడ రాస్తారు? డీటెయిల్డ్ గా ఫస్ట్ ఏమో డైరెక్టర్ సొంతంగా రాసుకుంటాడు, తర్వాత టీమ్ కి ఒక స్పేస్ ఇస్తారు కదా, న్యాచురల్ అది. సో అట్లా ఆయన స్పేస్ ఇచ్చి రాయమని అన్నారు. రాసినాం, అయిపోయింది. అప్పుడు ఈ బేబీ డైరెక్టర్, నాకు ప్రొడ్యూసర్. ఓకేనా. తర్వాత ఆయన ఇంకొక ప్రొడ్యూసర్ ఉన్నాడు, ఆయనకు నరేట్ చెయ్యి అని అన్నారు. బేబీ ప్రొడ్యూసర్ ఇంకొక ప్రొడ్యూసర్ నరేట్ చేయి అని చెప్పినారు. ఎక్కడ నరేట్ చేయమన్నారు? గీతా ఆర్ట్స్ లో. ఓకే, సో గీతా ఆర్ట్స్కి వెళ్ళి ఐ థింక్ October 2015 లో. నేను డేట్స్ కొంచెం మనకు ప్రింటెడ్ ఉన్నది కాబట్టి నేను అన్ని గుర్తుపెట్టుకునేంత ఇది లేదు మెమరీ. ఆ ప్రింటెడ్ ఫార్మాట్ లో నేను చూపిస్తా ఏ డేట్ ఏంటి అని చూపిస్తాను. అది అక్టోబర్ లో నేను నరేట్ చేసిన ఆయనకు ఒక రోజు. సో ఈ ప్రొడ్యూసర్ ఎవరైతే బేబీ ప్రొడ్యూసర్, ఆయనకు నాకు ఎక్కువ రిలేషన్ ఏం లేదు. ఆ ఒక్కరోజు కథ చెప్పినప్పుడు నేను కలిసిన అంతే. మధ్యలో నా ఏడియోకి ఆయన ఏమన్నాడు, లేదన్నా మనం ఇంకొక రోజు కూడా కలిసినాము అంటున్నాడు. బట్ నేను అనే పాయింట్ ఏంటంటే ఆయన పరిచయం మినిమల్, చాలా తక్కువ. నాకు నరేట్ చేసిన రోజు గుర్తుంది. నాకు నిన్ననే జస్ట్ నరేషన్ అంత స్పేస్ అతనే కాల్ చేస్తున్నాడు. ఎవరైతే నాకు చెప్పినాడో అది నిన్ననే అని అతనే కాల్ చేస్తున్నాడు. అతను ఏమంటున్నాడంటే, నిన్ననే చెప్పినాడు, లేదన్నా మనం ఒకసారి కలిసినామని చెప్పినాడు, గుర్తు చేసినాడు. సో నా పాయింట్ ఏంటంటే పరిచయం చాలా మినిమల్ అతనితో. సో అతని గురించి నాకు ఏమీ ఐడియా లేదు. బట్ అతను నేను కథ చెప్పిన. ఇది ఇక్కడ అయిపోయిన తర్వాత ఇంకా మెల్లిగా ప్రాజెక్ట్ డిలే అవుతూ అయ్యి ఒక 1 year తర్వాత 1 year వరకు అయింది. ఇంకా నేను వాళ్ళకు ఆయన అబ్స్కాండ్ అయ్యాడు. ఎవరు? బేబీ డైరెక్టర్ మాయమైపోయాడు, దొరుకుతలేడు. ఇంకా కాల్స్ కి మెసేజ్ కి రెస్పాండ్ అవ్వట్లేదు. ఏంటిది అంటున్నా. మెయిన్ గా నాకేంటంటే ఈ కన్సర్న్, నేను ఇట్లాంటిది అంటే ఈ పర్టికులర్ అప్పటికి మీరు బౌండెడ్ స్క్రిప్ట్ మొత్తం రెడీ, 90 page స్క్రిప్ట్ రెడీ. గుడ్ క్వశ్చన్. 90 page స్క్రిప్ట్ రెడీ, 90 pages స్క్రిప్ట్ రెడీ. అదంతా హ్యాండ్ ఓవర్ చేస్తారా? చేయలేదు. హ్యాండ్ ఓవర్. సో అప్ టు డేట్ ఉన్నారా? ఏ సీన్ ఎలా రాస్తున్నారు ఏంటి అనేది చెప్తాం కదా. సీన్ టు సీన్ ఇలా వస్తుంది. అంటే ఒకటి ఏంటి అంటే, మరీ ఈ రోజు ఈ సీన్ రాసినాం అప్డేట్ అట్లా ఉండదు. కొంచెం ఒక ప్రోగ్రెస్ అయిన తర్వాత చెప్తాం కదా. ఫుల్ నరేషన్స్ అవుతాయి. అంటే ఒక ప్రాపర్ గా స్క్రీన్ ప్లే ఆయనకి తెలిసిపోయింది ఎలా ఉండబట్టి ట్రీట్మెంట్ అది. 60 scenes దగ్గరే ఉందండి ఆల్మోస్ట్. తర్వాత ఇంకా డెవలప్ చేసిన 60 to 120 scenes అయింది. 120 113 సరే 113 or 120 అంతవరకు సెంచరీ దాటింది. సో అప్డేట్ చేస్తూ ఉంటాం కదా అప్పుడప్పుడు ఒకసారి నరేట్ చేస్తాం, ఒకసారి ఫుల్ నరేషన్. నాకు తెలిసి ఫుల్ నరేషన్ అయింది కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళిపోన్నారు. ఎవరు? గీతా ఆర్ట్స్కి వెళ్ళమన్నారు. ఫుల్ నరేషన్ అయింది కదా, సో ఇట్ ఈస్ నౌ ఫుల్ కాబట్టి గీతా ఆర్ట్స్కి వెళ్ళమన్నారు. గీతా ఆర్ట్స్ లో నేను ఫుల్ చెప్పాను. గీతా ఆర్ట్స్ లో నాకు గుర్తున్నంత వరకు ఏంటంటే, నేను నరేషన్ సరిగ్గా చేయలేదు. అంటే ఏంటంటే సరిగ్గా చేయలేదంటే సీన్స్ అని చెప్పినాను, కానీ నా మై కేపబిలిటీ టు నరేట్ అదంతా స్ట్రాంగ్ లేదు. బట్ నేను నరేట్ చేసిన మొత్తం. ఆయన ఎట్లా ఫీల్ అయ్యారు? ఓకే అన్నారు అంతే. ఎందుకంటే ఇదేంటిది, ఈయన దగ్గర నేను డైరెక్ట్ వెళ్ళట్లేదు కదా, ఈయన ఎవరో త్రూ వెళ్తున్నారు, ఆయన త్రూ వెళ్తున్నారు కాబట్టి ఆబ్వియస్లీ అయిపోయినాక ఒకేసారి వెళ్ళిపోతాం కదా, ఇట్ ఈస్ న్యాచురల్. సో ఏమవుతుంది, మనము ఈయన దగ్గరికి వెళ్ళి ఎలా ఉందండి బాగా నచ్చింది ఆయనకు ఈ టైప్ వెళ్ళిపోతాం, అలాగ అనుకుంటాం. కాబట్టి
మనం ఈ వీళ్ళు ఎదురు చెప్పిన ఆయన తర్వాత రియాక్షన్ ఎలా ఉందని ఈయన ఎదురు కనుక్కుంటామా, అలా ఏముందో నాకు కూడా గుర్తుకులేదు యాక్చువల్లీ. అదే బట్ ఈయన మాత్రం అడగం కదా, అవును. ఓకే సార్ అని వెళ్ళిపోతాం అంతే. అవును. ఆయన నరేట్ చేసి రా అంటే అక్కడికి వెళ్తాం, నరేట్ చేసి వస్తాం అంతే. ఉమ్, దాని తర్వాత ఇది చెప్పాను కదా అబ్స్కాండ్ అయినారు. ఏంటిది అనుకున్నాను నేను నేను బై నేచర్ నేను ఏంటంటే ఎవరిని మరీ నెత్తి మీదకి ఎక్కి ఏదో నాకు అన్యాయం జరిగిపోయింది టైప్లో అంటే ఆ మెంటాలిటీ నాకు లేదు, అర్థమైందా. ఆ 1 month తర్వాత నేనేమనుకున్నానంటే ఈ అబ్స్కాండ్ అయితే నాకు ఇండస్ట్రీలో వెల్ విషర్స్ అంటే మహేష్ కత్తి అన్నాను కదా, వాళ్ళది ఒక గ్యాంగ్ అదంతా పెద్ద పెద్ద ఫిలిం ఇండస్ట్రీలో పెద్దలు కొందరు ఉన్నారు అందులో. వాళ్ళకు నేను చెప్తూ ఉంటే అక్కడ వదిలే వచ్చేసి అంటున్నారు, అక్కడ ఏమో వదిలే వచ్చేసి పనవది ఇంకొచ్చేసి అంటున్నారు పెద్ద వాళ్ళు. బట్ ఐఎమ్ నాట్ లైక్ దట్. నేను ఏంటంటే అది జరిగి 2016 మే, ఓకే 2016 ఏప్రిల్ మే. అంటే మీకు ఇంకా హోప్స్ అన్ని పోయినాయి, ఇంక వీళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు, కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు, సో లైట్ ఎస్ ఓకేలే ఇంకా అవ్వదులే అన్నట్టు. కానీ నేను ఎట్లా అంటే ఒకటండి ఇక్కడ ఎట్లా అంటే నేను ప్రతిసారి విక్టిమైజ్ ఫీల్ అవ్వను, ఎందుకంటే నేను ప్రిపేర్ అయ్యే వచ్చిన ఫిలిం ఇండస్ట్రీకి ఇట్లా ఉంటుందని. సో ఏదో అయిపోయింది అట్లేం లేదు. కాకపోతే నాకు అక్కడ ఒక కన్సర్న్ ఏంటంటే నేను 6 peopleని తీసుకెళ్ళిన, అందరినీ ఇప్పుడు షూటింగ్ చేస్తామనుకోండి, మన షూటింగ్లో నాకు నేను సినిమా పెయిన్ ఉంటుంది లేకపోతే షూటింగ్ పెయిన్ ఉంటుంది అని నాకు నేను అనుకోవచ్చు, కానీ నా ఏడీస్ని అరే సినిమా ఇండస్ట్రీ అంటే పెయిన్ ఉంటుంది నువ్వు వర్క్ చేయాలని వాడిని ఎట్లా నా ఫిలాసఫీ వాడి మీద ఎట్లా నెడతా, నీకు అర్థమైందా. వేరే వాళ్ళు నేను ఫోర్స్ చేయను కదా, డౌన్ చేసినట్టుంది అట్లా అంతే కదా. వాడికి కంఫర్టే చూస్తాను నేను నా సినిమాలో షూటింగ్ కూడా. ఐ విల్ మేక్ షూర్ దట్ ఎవ్రీబడి ఈస్ కంఫర్టబుల్. నేను వెళ్ళి నువ్వేంట్రా ఇంత వీక్ ఉన్నావు సినిమా ఇండస్ట్రీ అంటే తెలుసా నీకు అట్లా ఉన్నాను. నా మీద నేను వేసుకుంటాను, వేరే మీదకి నేను ప్రెషర్ పెట్టాను. అందుకే ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి నేను వాళ్ళకి ఏం చెప్పిన అంటే నాకు 6 members టీమ్ రెస్పాన్సిబిలిటీ నా మీద ఉంది కాబట్టి ఐ హ్యావ్ టు లీవ్ ఫ్రమ్ దిస్ ప్లేస్ అని చెప్పిన. అని అంటే ఓకే అన్నారు, అప్పుడు రెస్పాండ్ అయినారు. అంతమంది రెస్పాండ్ కాలే, అప్పుడు రెస్పాండ్ అయినారు. ఇది ఎవరితో చెప్పారు ఈ మాట మీరు డైరెక్ట్ గా? అదే బేబీ డైరెక్టర్తో. అప్పుడు నాకు ప్రొడ్యూసర్ కదా. కాల్ కాన్వర్సేషన్ చాటింగ్ అది ఉంది, ఐ విల్ రివీల్ లేటర్ ఎవ్రీథింగ్. అది ఉందా లేదా అని ఎవిడెన్సెస్ వరకు మాత్రం నెక్స్ట్ స్టేజ్. ఇప్పుడైతే ఓన్లీ జస్ట్ నా ఆ స్టోరీ చెప్తున్నా అంతవరకు. అయిపోయిన తర్వాత 2023లో దిస్ ఇది ఇట్లా ఉంది, సినిమా రిలీజ్ అయింది. అప్పటి వరకు నేను ఏంటంటే 2018లో నా సినిమా అదే వాళ్ళ దగ్గర తీద్దాం అనుకున్నది నేను స్టార్ట్ చేసుకున్నా, ప్రేమించొద్దు సినిమా స్టార్ట్ చేసిన, విచ్ ఈస్ అ స్టోరీ ఆఫ్ ఎ బస్తీ గర్ల్ హూస్ ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ టూ బాయ్స్. బస్తీ గర్ల్ ఇద్దరితో లవ్ కంటెంట్ నాది సో అది నేను స్టార్ట్ చేసిన. అప్పటికి 2018లో షూట్ స్టార్ట్ చేస్తే ఎర్లీ 2020కి షూటింగ్ అయిపోయింది. అది కష్టాలు వాటిల్లో ఒక 1 year లోపల ఓవర్ షూట్ డేస్ ఆఫ్ 100 షూట్ డేస్ వీటిలో ఈ ఇయర్లో అంటే కోర్ 2019 అనుకోండి, ఎర్లీ 2020 వరకు అయిపోయింది. అయిపోయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ టైం పడుతున్న టైంలో లాక్డౌన్ అయింది. అయినప్పుడు కొంచెం ఇంకా చిన్న బడ్జెట్ అంటే తెలుసా మెల్లి ఇప్పుడు అంటే ఎందుకు ఇక హనుమాన్ సినిమా కూడా 3 years ఎంత అయిపోయింది, లాక్డౌన్లో అది కూడా ఇరుక్కుంది అనుకుంటా. అట్లా అయిపోయింది. 2022లో నేను టీజర్ కూడా లాంచ్ చేసిన మన మూవీది, ఇంటర్నెట్లో ఉంది. అప్పుడు నేను స్క్రీనింగ్ స్టార్ట్ చేసిన. చిన్న సినిమా అంటే ఏంటి, స్క్రీనింగ్ స్టార్ట్ చేస్తారు కదా, నేను స్క్రీనింగ్ స్టార్ట్ చేసిన. ఎవరికి, ప్రొడక్షన్ హౌస్కి 15 daysకి ఒకసారి 1 month కోసం నాకు ఎవరు అవైలబుల్ ఉంటే వాళ్ళకి. 2023 జూలైలో ఈ సినిమా రిలీజ్ అయినాక నాకు అందరూ కాల్ చేసి చెప్తున్నారు నీదే ఎందుకు. నాకు ఆయనకు ఒక 100-200 మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఇంత ఇప్పుడు మహేష్ కత్తి గారు త్రూ సర్కిల్ అంటే ఎంతమంది జాయిన్ అవుతారు కదా, చాలా మంది ఆ మ్యూచువల్ ఫ్రెండ్స్లో నాకు నీదే ఉంది స్టోరీ, నీదే ఉంది అని చెప్తున్నారు. అప్పటికి కత్తి మహేష్ గారు ఆయన 2021 ఓకే. సో దాని తర్వాత మీరు కత్తి మహేష్ గారితో మామూలుగా అంటే ఇది జరిగిన తర్వాత ఆబ్వియస్లీ కత్తి మహేష్ గారితో టచ్ లో ఉంటారు కదా మీరు. సో కత్తి మహేష్ గారితో జరిగినటువంటి కాన్వర్సేషన్ ఏంటి దీని గురించి? అంటే నేను వెళ్ళాను, నరేషన్ ఇచ్చాను, నన్ను డీటెయిల్ గా ప్రిపేర్ చేయమన్నారు, అంతా అయింది. దాని తర్వాత కాల్ కట్ చేశారు, రెస్పాండ్ అవ్వట్లేదు. ఈ కాన్వర్సేషన్ అంతా మీరు కత్తి మహేష్ గారు ఉన్నప్పుడు ఆయన డిస్కస్ చేశారా? ఆయన ఇచ్చినటువంటి సలహాలు ఏంటి? కత్తి మహేష్ గారు వచ్చేసి బయటికి అన్నారు, ఎందుకంటే అక్కడ అవుతలేదు కదా. కత్తి మహేష్ అండ్ వాళ్ళ గ్యాంగ్ ఉంటుంది కదా, పెద్ద మనుషుల గ్యాంగ్, వాళ్ళు వచ్చేసి బయటికి అన్నారు. ఆయనే ఇంకా నేను ఇంకొక ప్రొడ్యూసర్ ట్రై చేస్తా నీకు చూద్దామని అన్నారు. ఐ విల్ ట్రై అనదర్ ప్రొడ్యూసర్ ఫర్ యూ, నేను చూస్తానన్నారు. ఓకే సార్, నేను ఎందుకంటే ఐఎమ్ ఏ రెస్పాన్సిబుల్ పర్సన్, నేను ఊరికే అట్లా
ఏమంటారు వాళ్ళు అట్లా కాల్ ఎత్తలేదు ఫోన్ ఎత్తలేదు ఆ టైప్ బిహేవియర్ కాదు నాని. నేను వెళ్తున్నా అన్నగా నేను చెప్తా. I have to close it off. అంటే బయటకు వచ్చి అని అన్నారు కానీ కత్తి మహేష్ గారు బేసిక్లీ ఆయన చాలా కాంట్రవర్షియల్ మ్యాన్. సోషల్ మీడియా అయితో ఆలోచిస్తే దేని మీద స్పందించేస్తారు, దేనికి భయపడరు. అలాగే ఆయన సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ. సో మనం ఫైట్ చేద్దాం అని చెప్పేసి ఆయన అనలేదా, ఇది నీదే కదా ఫైట్ చేద్దాం? కాదు మీకు అర్థం కాలేదు, ఇది ఎప్పుడు 2015లో అది అప్పుడే ఇన్స్టెంట్ గా వాళ్ళు ఎప్పుడు కొట్టేయలేదు కదా. అంటే ఓకే అప్పుడు కొట్టేసినారా? వాళ్ళు కొట్టేసిన ఎప్పుడు తెలుస్తుంది? 2023లో. ఓకే. సో అప్పటికి ఆయన లేరు. అప్పటికి ఆయన ఏమంటున్నా అసలు ఆయనకి ఐడియా కూడా లేదు. సరే బయటకు వచ్చి పని అవ్వదన్న అన్నట్టుగానే ఆయన రియాక్షన్ ఇచ్చారు. ఓకే. సో మీరు కంప్లైంట్ లో ఏం మెన్షన్ చేశారు సార్? లీగల్ ఆస్పెక్ట్ నేను చెప్పాను, నాకు అంటే సెక్షన్స్ అవి కూడా చెప్పాను. 420 కేసు ఉంది అందులో. ఇంకా డీటెయిల్ గా నేను చెప్పలేను, అది మన లీగల్ టీమే మాట్లాడుతుంది. అంటే రాయదుర్గం పోలీస్ స్టేషన్ అని తెలిసింది, అక్కడేనా సార్ మీరు? రాయదుర్గం పోలీస్ స్టేషన్ వాళ్ళకి నేను డీటెయిల్ గా చెప్పిన, ఎందుకంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఈజీగా నమ్మరు. అది కూడా ప్లస్ హై ప్రొఫైల్ ఉన్నప్పుడు, ఎప్పుడైనా ఒక మూవీ ఇంత సక్సెస్ అయింది, అందులో ఫిలిం ఇండస్ట్రీలో పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయినారు అన్నప్పుడు వాళ్ళు కూడా ప్రూఫ్స్, ప్రాపర్ ప్రూఫ్స్ అడుగుతారు, అన్ని అడుగుతారు డీటెయిల్. మార్నింగ్ వెళ్తే మనకు నైట్ వరకు కొంచెం వాళ్ళకి నమ్మకం కలిగింది. సో వాళ్ళు కన్విన్స్ అయ్యారు, ప్రాపర్ ప్రూఫ్స్ ఉంది అది. ఆ కన్విన్స్ అయినారు కాబట్టి వాళ్ళు అది చేస్తున్నారు. సో వాళ్ళు ఏ విధమైనటువంటి రెస్పాన్స్ ఇచ్చారు? వి విల్ క్యాచ్ ద క్రిమినల్స్ డైలాగ్ అన్నారా? ఓకే. సో మీరు చెప్పండి, చెప్తున్నారు కదా అంతే చెప్పారు. అంటే వాళ్ళు అవతల నుంచి ఏం చెప్పడం జరగలేదా? ఇప్పుడు మీరు గీతా ఆర్ట్స్, అల్లు అర్జున్ వాళ్ళు పెద్దవాళ్ళు కొంచెం ఆలోచించారా? ఇది ప్రాపర్ అయినా లేకపోతే? వాళ్ళెవరు నాకు కాంటాక్ట్ అవ్వలేదు, పోలీసులు. నేను చెప్పేది మీరు చెప్తున్నప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళకి తెలుస్తుంది కదా. ఇప్పుడు ఎస్కేఎన్ గారు అనే వ్యక్తి ఈజ్ అల్లు అర్జున్ కాంపౌండ్, అంటే గీతా ఆర్ట్స్ కాంపౌండ్ వ్యక్తి ఆయన. సో నాకు కొంచెం పెద్దవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ మీద అలిగేషన్ వేస్తున్నామంటే ప్రాపర్ ప్రూఫ్ ఉంటది. సో పోలీసులు మీతో ఈ మాట అడగలేదా? సో మీరు పెడుతున్నప్పుడు మీకు ఆ ఆలోచన రాలేదా? మనం పోలీస్ నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తా, నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఏంటంటే, పోలీసు మనకు వాళ్ళు పెద్దోళ్ళు కానీ వెయ్యకు కేసా అట్లా మాత్రం అన్నారు. వాళ్ళు ఏమంటారంటే, నువ్వు ఎవరి మీద పడితే వాళ్ళు ఒకరు నా కథ, ఆ కథ నాది, ఈ కథ నాది అని ప్రాపర్ గా అంటారు. కాబట్టి ఎవిడెన్స్ బేస్డ్ వెళ్తారు కానీ నువ్వు పెద్దనా చిన్ననా అది కౌంట్ కాదు. అంటే వాళ్ళకు మనసులో ఉన్నా మనకు చెప్పరు. ఎందుకంటే ఎప్పుడైనా విక్టిమ్ దగ్గరకు వచ్చేసినప్పుడు మరి వాళ్ళ పెద్దవాళ్ళు నువ్వు చూసుకో అనరు పోలీస్ వరకు అయితే. వాళ్ళకి మైండ్ లో ఉంటదేమో, బికాస్ వెన్ దే ఆర్ టాకింగ్ అబౌట్ బిగ్ పీపుల్ అది అంత ఈజీగా మనము ఎవిడెన్స్ లేకుండా చేయొద్దు అని వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటది కావచ్చు, అంతేగాని వాళ్ళు మనకు అట్లా చెప్పరు. దాని ఎవిడెన్స్ లో ట్రూత్ అని వాళ్ళకి అనిపిస్తే దే విల్ గో అహెడ్. ఓకే. సో అంటే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఈ టాపిక్, ముఖ్యంగా ట్విట్టర్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్లో కానీ. ఎప్పుడైతే దీని గురించి ఇష్యూ వచ్చిందో నేను ట్విట్టర్లో బాగా ఫాలో అవుతుంటాను. సో ట్విట్టర్లో అంటే కొంతమంది ఎస్కేఎన్ గారిని ట్యాగ్ చేసి కూడా చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఏంటన్నా ఇది ఏంటి ఇలా వచ్చింది, నిజమేనా ఏంటి అని చెప్పేసి. సో కొంతమంది కామెంట్స్ ఏం పెట్టారంటే, కొరటాల శివ గారికి కూడా ఈ మధ్య ఇలాగే అయింది కదా, సో ఈయన కూడా ఇప్పుడు ఇలా వస్తూ ఉంటారు హైప్ కోసం అని చెప్పేసి కొన్ని కామెంట్స్ చూసారు. దాని గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే, ఆ పర్టికులర్ కేసు ఉంది కదా, ఇప్పుడు ఈ హైప్ అనేది నాకు ఎక్కువ రావాలి, ఏది ఆరోపణ ఆయనకు రావద్దు. ఎందుకంటే ఆయన రైటర్ హైప్ కోసం ఏం చేస్తాడు, ఆయన కథ కొట్టేసిన, ఎందుకంటే ఆయన సినిమా చేయలేదు కదా, ఆరోపణ వస్తే నా మీద రావాలి అది. సో అది హైప్ కోసం ఆయన చేయలేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన జెన్యున్ గా బిలీవ్ చేసినాడు. రైటర్ అసోసియేషన్ వాళ్ళకి అంటే ఇలా వస్తూనే ఉంటారు. ఇంకా అదే లైమ్ లైట్ లో ఉండడం కోసం అటెన్షన్ కోసం అని చెప్పేసి ఆ కేసు వేరు, నా కేసు వేరు. అండ్ నేను ఈ హైప్ విషయంలో ఆ రైటర్ కి నేనే క్లీన్ చిట్ ఇస్తున్నా. ఎందుకనంటే ఆయన రైటరే, హీఈస్ ఓన్లీ రైటర్. ఆయన పబ్లిక్ లోకి వచ్చేప్పుడు ఏమైనా హంగామా చేసింది లేదు. ఆయన హీ నెవర్ బిహేవ్ లైక్ ఒక సెలబ్రిటీ హైప్ ఉంటది కదా, ఆయన ఎప్పుడు అట్లా బిహేవ్ లేదు. ఓన్లీ ఆన్ టు ద పాయింట్ తోనే వెళ్తున్నాడు, ప్రొసీజర్ ప్రకారమే వెళ్తున్నాడు. సో అది ఏమంటారు, అయితే హైప్ అనేది ఆరోపణ నా మీదకి రావాలి, మీరు నన్ను అడగాలి, దాని గురించి ఆయన అడగొద్దు. ఎందుకంటే నాది మూవీ ఉంది. ఒక స్టోరీ రాయడం వేరు, మూవీ అంటే అది 5 లాంగ్వేజ్ అంటే అది పెద్ద టాస్క్, ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయి ఉంటారు, అందరు ఎమోషన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. కాబట్టి ఆ క్వశ్చన్ నాకు రావాలి, యాక్చువల్లీ ఆయనకు రావద్దు.
ఓకే. సో మీరు మీ మూవీ స్టోరీ బేస్ చేసుకునే బేబీ వచ్చింది. సో ఆ బేబీ మూవీ నా స్టోరీ అని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి మీ మూవీ మేకింగ్ వరకు అంటే ఇప్పుడు మీరు ఒక ఎలిగేషన్ చేస్తున్నారంటే ఇప్పుడు ఎయిదర్ క్రెడిట్ కోసమైనా అయి ఉండాలి, డబ్బు కోసమైనా అయి ఉండాలి. సో మీ వరకు మీ మూవీకి అంటే అది ఇది సిమిలర్ స్టోరీ కాబట్టి రేపు రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ ఆబ్వియస్లీ అలాగే ఫీల్ అవుతారు కాబట్టి మేబీ మీరు చేంజెస్ చేశారేమో నాకు తెలీదు. సో అలాగే ఫీల్ అవుతారు కాబట్టి మీరు ఫైనల్లీ అంటే ఏమి మా డిమాండ్స్ ఏమనేది ఐఎమ్ గోయింగ్ యాజ్ పర్ ద లా ప్రకారమే, అది కోర్టు ఏం న్యాయం చేస్తుందో దాని ప్రకారం వెళ్తున్నాను నేను. ఇంకొకటి సెకండ్ మీరు క్రెడిట్స్ అన్నారు, నాకు ఆ సినిమాకి క్రెడిట్స్ అవసరం లేదు. వాళ్ళ సినిమాలో ఏమంటారు వాళ్ళ స్క్రీన్ మీద క్రెడిట్ చేస్తాము, కథ నాది, మూల కథ నాకు అస్సలు వద్దు. ఆ సినిమా మీద నా పేరు పడితే నాకే ఇన్సల్ట్, ఎందుకంటే నాకు ఆ సినిమా నచ్చలే. ఆ సినిమాలో ఆ గర్ల్ క్యారెక్టర్ ఏదంతో అది ఏమంటారు గర్ల్ క్యారెక్టర్ అసాసినేట్ చేసినారు. నేను అట్లా రాయలేదు, మీకు అర్థమైందా? అంటే ఇది డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ. మీకు సీన్ ఒకటి ఒక అమ్మాయి పబ్కి వెళ్తుంది అని అంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి ఉంటుంది, నా పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి ఉంటుంది. సో డైరెక్టర్ టచ్ వేరు. ఒకటే కథ ఇంతమంది ఒక ఇంటర్వ్యూ ఆ క్యారెక్టర్ మీద మీ విజన్ వేరు. ఒకటే కథ ఒకటే గాడ్ ఫాదర్ దళపతి లాగా వస్తుంది, సర్కార్ లాగా వస్తుంది, ఇంకొక మక్బూల్ అనే ఒక సినిమా వస్తుంది, నాయగన్ లాగా కొంచెం చెప్తున్నా, నాయగన్ అవునో కాదు తెలియదు బట్ చెప్తున్నా ఎవరో పర్సెప్షన్ వాళ్ళది. వీళ్ళు ఏంటంటే పెద్ద డైరెక్టర్స్ మేము గాడ్ ఫాదర్ నుంచి ఇన్స్పైర్ అయినామని ఓపెన్ గా చెప్పినారు కాబట్టి దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. సో ఇది ఎట్లా అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నాకు నచ్చలేదు కాబట్టి దాని మీద వేస్తే పబ్లిక్కి ఏంటంటే ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ అనుకుంటారు కాబట్టి అది గర్ల్ క్యారెక్టర్ అసాసినేషన్ చేసినారు, వాళ్ళు సీన్స్ లేపేసి మాడిఫై చేసుకొని చేసినారు. అందుకే నేను స్టోలెన్ అండ్ మాడిఫైడ్ అని చెప్తున్నా. దొంగతనం చేసి మాడిఫై చేసుకున్నారు కాబట్టి అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. ఆ సినిమా మీద నా పేరు అస్సలు వద్దు. అంటే మీకు కానీ నేను కావాల్సింది ఏంటంటే ఇది వాళ్ళు చేసిన కథ ఒరిజినల్ గా మాకు షిరీన్ శ్రీరామ్ చెప్పిండు, దానిలో సీన్స్ మేము మాడిఫై చేసుకొని తీసినామని వాళ్ళు పబ్లిక్ లో యాక్సెప్ట్ చేయాలి. అది నా ఫస్ట్ డిమాండ్. మిగతావన్నీ లీగల్ కి సంబంధించిన అంటే వాళ్ళు ఎవరు ఫాలో అవ్వమంటే లీగల్ టీం ఎట్లా ఫాలో అవ్వమంటే ఇట్లా ఫాలో అవుతారు. ఓకే. సో మీకు క్యారెక్టర్ నచ్చలేదని చెప్పేసి అన్నారు, కాకపోతే ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు, 100 కోట్లు కలెక్ట్ చేసింది కదా, దీని మీద మీరేం చెప్తారు? అంటే ఆ బిజినెస్ ఆస్పెక్ట్ ఎట్లా నడుస్తుందో నాకు ఐడియా లేదండి. ఓకే ఓకే. నేను మీకు పర్సనల్ గా క్యారెక్టర్ మీ క్యారెక్టర్ ఆర్క్ మీరు ఏదైతే రాసుకున్నారో అది నాకు ఆయన తీసిన విధానం మీకు నచ్చలేదు అంటారు? అది నాకు నచ్చలేదు. బట్ ఐ ఆల్సో వాంట్ టు టెల్, చాలా మందికి కూడా అది అనిపించింది. ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చాలా మంది జర్నలిస్ట్ నాకు అది చెప్పినారు. అవును, మాకు ఆ అమ్మాయి క్యారెక్టర్ అనేది ఇప్పుడు మళ్ళీ ఎవరైనా కావాలంటే ఒక 100 పీపుల్ అడగండి మరి ఎంతమంది చెప్తారో చూడండి. ఆ అమ్మాయి పబ్లిక్ లో కూడా వీడియోస్ ఉన్నాయి, ఆ అమ్మాయిని అంటే ఆ క్యారెక్టర్ ని తిడుతూ చాలా ఉన్నాయి. మొత్తం ఆ అమ్మాయి క్యారెక్టర్ కి ఏం క్లీన్ చిట్ ఎవరు ఇవ్వలే. ఎంత మంచి క్యారెక్టరైజేషన్ ఉందిరా. నా సినిమాలో ప్రేమించొద్దు సినిమాలో మా సినిమాలో అమ్మాయిని చూస్తే క్లియర్ కట్ గా ఈమె ఇన్నసెంట్ అని బయటికి వచ్చిన ప్రతి ఒక్కడు చెప్తాడు, ఈమె బ్యాడ్ క్యారెక్టర్ అని ఎవడు చెప్పాడు. ఆ సినిమాలో ఓటింగ్ వేయండి చూడండి మీరు, ఒపీనియన్ వేరు ఉంటది అది. సో సినిమా నడవడము అనేది అవన్నీ వేరే ఆస్పెక్ట్ అండి. నడిస్తే స్టాంప్ అని కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా, గాజీ అని ఒక సినిమా ఉంది. అంటే ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీరేమనుకోకపోతే. ఇప్పుడు ఆచార్య సినిమా విషయంలో కూడా ఒక ఆయన బయటకు వచ్చారు, మనం చూసాం ఆ ఇష్యూ, అప్పుడు బాగా వైరల్ అయింది. అతని పేరు నాకు ఎగ్జాక్ట్ గుర్తు రావట్లేదు. సో అతను లైవ్ లో కూడా కొట్టాల శివ గారితో డిబేట్ కూడా చేస్తాడు. ఆయన ఆచార్య సినిమా నాది, నేను రాసుకున్నాను, నేను వినిపించాను అని చాలా చెప్పాడు. ఆయన చెప్పిన తర్వాత ఆచార్య రిలీజ్ అయింది, ఆచార్య డిసప్పాయింట్ చేసింది. దాని తర్వాత అసలు ఒక్క ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు. ఎవరు ఒరిజినల్ కథ అతను. సో అది ఫ్లాప్ అయింది కాబట్టి సైలెంట్ అయిపోయాడు అని చెప్పేసి అని అన్నారు. కొరటాల శివ గారు కూడా ఇలాగే మాడిఫై చేశారు. విన్న తర్వాత బ్యాక్ డ్రాప్ మొత్తం మార్చేశారు, ఆ కోర్ సోల్ ఏదైతే ఉంటుందో అది తీసుకొని అని చెప్పేసి అని అన్నారు. సో ఏదో అంటారు కదా, ఇంటింటి రామాయణమా, ఒక్కొక్క స్టోరీ, అన్ని ప్రతి కేసు ఒకలాగా ఉండదు. సో దానికి అంటే ఆ ఇన్సిడెంట్ కొంచెం ఫాలో అప్ చేయలేదు, ఐ డోంట్ నో. నేను శ్రీమంతుడిది ఈ మధ్య కొంచెం చెప్తున్నారు కాబట్టి దానికి కొంచెం కంపారిజన్ చెప్పా. సో అందరిది ఒకటే కేసు ఉండదండి, అది వేరే. అంటే దాని దీనికి కంపారిజన్ ఎట్లా నాకు తెలియదు. అంటే మధ్యలోనే వెళ్ళిపోతానా నేను?
అలానే కదా సార్. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మీరు మీరు మీకు ఆ బేబీ సినిమా లీడ్ క్యారెక్టర్ ఏదైతే చెప్తున్నారో వైష్ణవి గారు చేసింది, ఆ క్యారెక్టర్ మీకు పర్సనల్ ఒపీనియన్ మీద మీకు నచ్చలేదు. అవును. సో ఆడియన్స్ కి నచ్చింది, అది డిఫరెంట్ పాయింట్. ఆడియన్స్ కి నచ్చింది అని అనట్లేనండి, సినిమా ఆడింది కాబట్టి నచ్చింది అని అనట్లేను. అంటే బడ్జెట్ ఈస్ నాట్ ఈక్వల్ టు ద హౌ మచ్ పీపుల్ లైక్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, గాజీ అనే మూవీ ఉందా, అంటే నేనేమంటా, గాజీ అనే మూవీ ఉందా, గాజీ రానా గారి 30-40 crore కలెక్ట్ చేసిందా, ఇప్పుడు ఈ మూవీ 80 crore అట్లా కలెక్ట్ చేసిందా, ఇది గాజీ కన్నా తోపు సినిమానా? కలెక్షన్ ఈక్వల్ టు కాదు కదా. అట్లా కొన్ని మాస్టర్ పీసెస్ కూడా ఉంటాయండి, 10 crore దగ్గరనే ఆగిపోతాయేమో. సో అది అప్రూవల్ ఇచ్చినట్టు కాదు, బికాస్ వీ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ. అంటే ఆ ఎక్స్పెక్ట్ లో ఎందుకు మీరు ఆలోచించలేకపోతున్నారు? ఇప్పుడు నేను అనుకున్న ఒక కథ కానీ పోనీ మాడిఫై చేశారు, నేను నా ఎసెన్స్ ఆడియన్స్ లోకి రీచ్ అయింది కదా, ఇంత మంచి అప్లాజ్ వచ్చింది, అలాగే మీరు ఆలోచించలేదా? అస్సలు ఆలోచించానండి. ఆ సినిమా మంచిగా తీస్తే అట్లీస్ట్ అరే మంచిగా తీసిండు కదా, ఫ్లాప్ అయినా మీరు ఆనందపడేవారు. డెఫినెట్లీ. అట్లీస్ట్ కాపీ కొట్టిన కార్నర్ ఆఫ్ మైండ్ ఒకటి ఉండే, కానీ ఒక చీప్ మెంటాలిటీతోని ఒక చీప్ బిహేవియర్ గా తీసినారు కాబట్టి అది ఇరిటేషన్ వస్తుంది అని చూస్తే. ఓకే, అంటే ఇప్పుడు ఆ ఇన్నోసెన్స్ అట్లనే క్యాప్చర్ చేసి ఉంటే అరే ఏదో చేసినాడు. ఇంకొక విషయం అండి, చెప్పండి. ఒకవేళ అంత సెన్సిటివ్ గా తీసే వాళ్ళు ఉంటే, ఆ హార్ట్ అంత వాళ్ళకు ఉంటే, వాళ్ళు ఎప్పుడైనా కాల్ చేసేవాళ్ళు, వాళ్ళ మైండ్ సెటే ఆ సినిమాలో రిఫ్లెక్ట్ అవుతుంది. అంతేనా? అంతే. చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు మీరు. దాంట్లో ఏముందండి, ఇట్ ఈస్ రిఫ్లెక్ట్, దేర్ మైండ్ సెట్ ఈస్ రిఫ్లెక్ట్ ఇన్ ద మూవీ. మై మైండ్ సెట్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ మై మూవీ. ఆర్జీవీస్ మైండ్ సెట్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ హిస్ మూవీస్. ఓకే, అంతే కదా. అంటే వాళ్ళ బిహేవియర్ సినిమాలో రిఫ్లెక్ట్ అవుతుంది. ఆలోచన ధోరణి, బిహేవియర్ ఆలోచన ధోరణి, బిహేవియర్ థాట్ ప్రాసెస్, అంతే కదా. అది స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. బిహేవియర్ ఎందుకంటే సినిమా ఆబ్జెక్టివ్ కూడా తీయచ్చు కదా. ఇప్పుడు క్రైమ్ మూవీ తీస్తాము, మన క్రిమినల్ అవుతామా? క్రైమ్ మూవీ ఇస్తే క్రిమినల్ కాము కదా. అది వాళ్ళ థాట్ ప్రాసెస్ అంటున్నా, అంతే. ఆలోచన ధోరణి అంటున్నా. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు అల్లు అర్జున్ గారు కూడా ప్రమోషన్ లో పార్ట్ అయ్యారు బేబీకి. ఓకే. సో చిరంజీవి గారు కూడా పార్ట్ అయ్యారు. ఇది నా కొత్త క్వశ్చన్. అంటే ఈ ప్రమోషన్ మీరు చూడకపోవచ్చు, సో యూట్యూబ్ లో ఉంటాయి మనకి వీడియోస్, చూసా. సో తెలుసు చిరంజీవి గారు ఇప్పుడు ప్రెసెంట్ ఇండస్ట్రీకి పెద్ద. సో ఆయన దగ్గరికి ఏ ఇష్యూ అయినా మనం జెన్యూన్ అయితే ఆయన దగ్గర రీచ్ అవుతుంది. ఆయన ఏమైనా ఉంటే సో ఆయన ఖచ్చితంగా సాల్వ్ చేస్తారు. సో మీకు అంతవరకు వెళ్ళే ఆలోచన ఉందా, లేకపోతే మీరు తీసుకెళ్తే వెళ్తా? నేనా సార్, మీరు తీసుకెళ్ళగలితే వెళ్దాం. ఓకే, ఎందుకంటే అంత పెద్ద ఆయన అన్నారు కదా, నాకు అపాయింట్మెంట్ దొరకదు కదా, మీరు తీసుకెళ్తే వెళ్తాం. అంతవరకు వెళ్ళే ఆలోచన ఉంటే వెళ్తారా? ఆలోచన ఉందండి, ఉంది. తీసుకెళ్ళాలి, ఆలోచనలు ఉన్నాయి మీకు. ఆయన దగ్గర కాదు, నరేంద్ర మోదీ దగ్గర కూడా వెళ్తా. తీసుకెళ్లేటోళ్ళు ఉండాలి, అంతే. ఓకే, సో ఫైనల్లీ మీరైతే దీని నుంచి మీరు ఏవేవైతే అనుకుంటున్నారో అవన్నీ చెప్పగలుగుతారా? అంటే ఏం కోరుకుంటున్నారు మీరు? ఇదే చెప్పాను కదా, పబ్లిక్ లోకి వచ్చేసి చెప్పాలి. ఒరిజినల్ గా షిరిన్ శ్రీరామ్ మాకు ఈ తమిళనాడు నుంచి ఏదైతే ఆ కోర్ పాయింట్ తీసుకున్నాడో అది షిరిన్ శ్రీరామ్ మాకు చెప్పిండు. ప్లస్ ఈ బస్తీ అమ్మాయి ఇద్దరిని లవ్ లో పడే స్క్రిప్ట్ మా దగ్గర 6 months to 1 year పనిచేసిండు. దాంట్లో కోర్ సీన్స్ మేము చాలా వరకు మా సినిమాలో మాడిఫై చేసి తీసుకున్నాము. తర్వాత మొత్తం ఇంకెంత డిఫరెంట్ ఉన్నా క్లైమాక్స్ వేరే ఉందంట, స్టార్టింగ్ వేరే ఉందంట అంటూ చెప్తున్నా. లేకపోతే ఫర్దర్ స్టెప్ ఏంటి ఆలోచించుకున్నారా? లీగల్ గా అదే కదండి. ఇప్పుడు మీరు అన్నారు కదా, అది ఇది శ్రీమంతుడు గురించి అన్నారు కదా, అట్లే నడుస్తుంది. అది వాళ్ళు లీగల్ గా వెళ్ళారు కదా, ఇది కూడా అట్లే వెళ్తుంది. వాట్ ఎవర్ మై టీమ్ సేస్, వాళ్ళు ఏంటంటే మేము ఇది బయటనే సెటిల్ చేస్తాము అని అంటే అప్పుడు లీగల్ టీం మాట్లాడుతుంది. మేము సెటిల్ చేయమంటే లీగల్ టీం ఏం ప్రొసీజర్ తీసుకోవాలో వాళ్ళు చేసుకుంటారు, అంతే కదా, న్యాచురల్ అది, అంతే కదా. సో మీ ఇప్పుడు ప్రేమించొద్దు అని చెప్పేసి చెప్తున్నారు కదా మీ సినిమా, సో దానికి సంబంధించిన గ్లిమ్స్ ఆర్ టీజర్ ఆర్ ఎనీ కట్ అదంతా యూట్యూబ్ లో ఉందా? టీజర్ ఉంది, మీకు ఇస్తాను, మీరు యూ కెన్ అప్లోడ్ ఇట్. ఓకే, సాంగ్స్ ఉన్నాయి, ఒక 3 songs 7 songs ఉన్నాయి సినిమాలో, 3 songs రిలీజ్ చేసినాం. సో అది చూడంగానే ఆ ఫ్లేవర్ రిమైండ్ అవుతుందా? సాంగ్స్ వేరే ఉంటాయి కొంచెం. ఓకే, సాంగ్స్ చూస్తే అర్థం కాదు, జస్ట్ ఓన్లీ టీజర్ ఏముందా? టీజర్ చూస్తే కూడా అర్థం కాదు, ఎందుకంటే టీజర్ చాలా చిన్న క్లిప్. ట్రైలర్ చూస్తే కొంచెం తెలుస్తుంది, కానీ ఇది అంటున్నది
ఇప్పుడు ఒక బస్తీ అమ్మాయి ఇద్దరు లవ్ చేస్తే అని అన్నా కదా, అది కనబడుతుంది. బట్ ద టచ్ ఆఫ్ ద డైరెక్టర్ ఇస్ డిఫరెంట్. ఓకే. సో ఆయన పర్స్పెక్టివ్ వేరేలా చూసారు ఆయన ఇప్పుడు గాడ్ ఫాదర్ చూసే సర్కార్ చూసే ఎంత డిఫరెంట్ అనిపించిందో అదే అనిపిస్తుంది. కానీ మీరు మాట పడలేరు కదా, ఏది ఇది నా వాళ్ళది ఒరిజినల్ నాది డూప్లికేట్, అది మాట పడలేరు కదా. ఐఎమ్ ఒరిజినల్ అంతే. షిరీన్ శ్రీరామ్ ఈజ్ ఒరిజినల్, ప్రేమించొద్దు ఈజ్ ఒరిజినల్. అది నాకు కావాలి, ఎందుకంటే దానికి ఐ లివ్డ్ మై లైఫ్ ఫర్ దాట్ ఓన్లీ. సో మీరు నోటీసులు పంపించిన తర్వాత, ఫైనల్ క్వశ్చన్, నోటీసులు పంపించిన తర్వాత వాళ్ళు రిప్లై ఏమైనా ఇవ్వడం జరిగింది? వాళ్ళే నా కథ చెప్పినట్టు, వాళ్ళే నా కథ చెప్పిన అని పెట్టిన అందులో. అంతే, ఇంకా అంతకుమించి ఇంకేం అనలేదు. అంతే డిస్క్రిప్షన్, దే డినయింగ్ చార్జెస్ ఏవేవి అన్నారో అవి దే డినయింగ్. ఇప్పుడు ఇంత ఇష్యూ జరుగుతుంది కదా, ఈ లోపు వాళ్ళ మనుషులు కానీ ఆ ప్రొడక్షన్ దగ్గర నుంచి కానీ ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం ట్రై చేయలేదు? ఎవరో దూరం ఫ్రెండ్ ఒక అతను వేరే ఎవరో వాళ్ళ టీం నుంచి చేసినాడు, కానీ వీళ్ళ నుంచి మెయిన్ గా రాలేదు. ఏమని ఏంటిది ఏంటి అంటే ఇండస్ట్రీ ఈజ్ ఆల్ ఇంటర్లింక్డ్ కదా. జస్ట్ ఒక అతను ఏంటి ఇష్యూ ఏంటి అని అడిగిన అంతే. అంతేగాని ఓ థ్రెటన్ ఆ టైప్ అంతలేం లేదు, బికాజ్ లీగల్ గా వెళ్తున్నాం కదా. ఓకే, పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం కదా. ఓకే. సో మీరు ఎంతవరకు వెళ్ళడానికైనా సరే కాన్ఫిడెంట్ గా ప్రిపేర్ అయిపోయి ఉన్నారు ఇక దీని, అంటే కోర్టు ఎండ్ వరకు, ఎంతవరకు కాదు ఎండ్ వరకు, దీనికి సొల్యూషన్ దొరికే వరకు. ఎంతవరకు అనేది అన్లిమిటెడ్ ఏం లేదు కదా. దేర్ ఈస్ అన్ ఎండ్ ఫర్ దిస్, దేర్ విల్ బి అన్ ఎండ్ ఫర్ దిస్. ఐ బిలీవ్ ఇన్ ద లా ఆఫ్ ద ల్యాండ్. నేను నమ్ముతా, మన న్యాయ వ్యవస్థ నమ్ముతా నేను, కాబట్టి దానికి ఎండ్ ఉంటుంది. కంపల్సరీ చేస్తాను. న్యాయ వ్యవస్థ నాకు వీటి మీద నమ్మకం లేదు అంటే ఎంతవరకు నేను వెళ్తాను అనొచ్చు. నమ్మకం ఉంది కాబట్టి వీళ్ళు దానికి ఒక సొల్యూషన్ చెప్తారు కాబట్టి ఐ విల్ గో అంటిల్ ద ఎండ్ అంటున్నా. ఎండ్ ఉంటుంది దీనికి. వాళ్ళు మీకు పర్సనల్ కాల్ చేసి కంపెన్సేట్ చేస్తాం, మేము కాంప్రమైజ్ అవుతాము, ఇంకా ఫర్దర్ ఇవన్నీ ఇష్యూ మాకు ఇష్టం లేదు అని చెప్పేసి అంటే మీకు ఓకేనా? వాళ్ళు లీగల్ టీమ్ తో మాట్లాడొచ్చు. వాట్ ఎవర్ వే దే వాంట్ టు కాంప్రమైజ్ ఆర్ వాట్ ఎవర్ దే ఫీల్ ఫ్రమ్ దేర్ హార్ట్, అది కాంప్రమైజ్ కావచ్చు, మేము ఒకసారి మాట్లాడతాం కావచ్చు, దే కెన్ టాక్ టు ద లీగల్ టీమ్. మీ లీగల్ టీమ్ తో నిఖిలేష్ అండ్ అడ్వకేట్. ఓకే. సో మొత్తానికి లీగల్ గానే వెళ్దామని డిసైడ్ అయిపోయారు ఫైనల్. అవును. థ్యాంక్ యూ సార్. మీ సినిమా రిలీజ్ అవుతుంది, మంచి, ఎందుకంటే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టారు. మీరు ఏదైతే ఆ సోల్ ఉందంటున్నారో మీ సినిమాలో ఆ క్యారెక్టర్ యొక్క సోల్, సో ఆ సోల్ ఇక్కడ చెడిందని చెప్పేసి మీ పర్సనల్ ఒపీనియన్, మీకు నచ్చలేదు అంటున్నారు. సో యాజ్ ఇట్ ఈస్ గా మీరు ఏదైతే రాశారో అది ఇంకా హార్ట్స్ లోకి వెళ్ళాలని, ఇంకా 5 లాంగ్వేజెస్ లో మీరు తీసారని, అందరికీ పాన్ ఇండియా వైడ్ గా ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.